హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్డ్ గర్ల్ బ్లాగ్స్. అండ్ ఇవాళ మీకేం చూపిస్తున్నానంటే అన్బాక్సింగ్ వీడియో అండి. ఇది పార్ట్ 2 అనమాట. డ్రిప్ వాటర్ ఇరిగేషన్ అనేది మీకు ఆల్రెడీ ఒక అన్బాక్సింగ్ వీడియో చూపించాను కదా, దానికి కంటిన్యూషన్గా సెకండ్ పార్సల్ అనేది వచ్చిందండి. సో ఈ పార్సల్ అనేది మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించబోతున్నాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే గార్డెన్లోకి యూజ్ చేస్తాము. అండ్ ప్లాంట్స్కి వాటర్ అనేది ఈజీగా మనం ఇవ్వచ్చు. అండ్ వన్ మోర్ మెయిన్ రీజన్ ఏంటంటే అండి, మనం గార్డెనింగ్లో వాటరింగ్ ఇచ్చేటప్పుడు పైప్ అనేది అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మనం పైప్ అనేది రొటేట్ చేస్తూ వాటరింగ్ అనేది ఇస్తూ ఉంటాం ప్లాంట్స్కి. దీనివల్ల ఏంటంటే ఇది ఒక కాన్స్టెంట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి వాటరింగ్ అనేది మనం ఒక్క వాల్ ఆన్ చేయంగానే అన్నిటికీ ఒకేసారి ఇన్ టైంలో వాటరింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇది చాలా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది క్విక్గా మనం వాటరింగ్ అనేది ఇచ్చేయచ్చండి. మెయిన్గా ఇది వెకేషన్లో యూజ్ అవుతుందన్నమాట. మనం వాల్ ఆన్ చేసి పెట్టేసి వెళ్ళిపోతే డ్రాప్ బై డ్రాప్ ప్లాంట్స్కి అనేది వాటరింగ్ అని వెళ్తూ ఉంటాయి అండ్ ప్లాంట్స్ అనేవి చనిపోకుండా ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మనం వాటర్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అండి. సో దీనివల్ల ఏంటంటే డ్రాప్ బై డ్రాప్ పెట్టుకోవచ్చు అండ్ స్ప్రింకిల్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి. అండ్ మన దగ్గర ఉన్న ప్లాంట్ని బట్టి వాటర్ ప్రెషర్ అనేది మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ ఇది మోర్ ఓవర్ ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, ఇది నా పర్సనల్ యూస్ కోసం నేను కొన్నానమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, నాకు ఒక 2 పైప్స్ అండ్ ఒక బ్యాగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఏంటంటే ఈ బ్యాగ్లో చాలా మెటీరియల్స్ ఉన్నాయండి. చాలా సైజెస్ ఉన్నాయి, స్టేక్స్ ఉన్నాయి, ఎమిటర్స్ ఉన్నాయి అండ్ డమ్మీస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు 1 by 1 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి, చెక్ చేయండి. అండ్ దీని ఫిట్టింగ్ మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అండ్ ఈ వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను గార్డెనింగ్లో ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు కంపల్సరీగా ఆ వీడియో అనేది నెక్స్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఏంటంటే నా ఛానల్లో చాలా డిఐవైస్ నేను పెట్టున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేసి ఎవరికైనా వీడియోస్ నచ్చితే చూడండి. మీకు ఏమైనా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేను వీలున్నంత వరకు త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎన్ని ఇచ్చారు ఏంటి అని చెప్పి మేము కౌంటింగ్ అనేది వేసుకుంటున్నామండి. సో మాకు క్వాంటిటీ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాం. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మాత్రం నాకు అరౌండ్ 1200 రూపీస్ పడిందండి. అండ్ అంతకుముందు చెప్పిన అన్బాక్సింగ్ వీడియో కూడా 200 అబోవ్ అని చెప్పాను కదా, సో నాకు ఇంత కాస్ట్ పడిందండి ఈ రెండింటికి. అండ్ పెద్ద పైపు చిన్న పైపు చూస్తున్నారు కదండి, ఒకటేమో 30 మీటర్స్ వచ్చిందనమాట, అది 16 mm పైప్ అనమాట. సో అది నాకు 30 మీటర్స్ ఇచ్చారు. అండ్ చిన్న పైప్ వచ్చేసేమో 40 మీటర్స్ ఇచ్చారండి. సో ఇది నేను ఆర్డర్ ఇచ్చే ముందు అయితే నేను చూసుకున్నానండి, ఇది కాంబో ప్యాక్స్లో అవైలబిలిటీ ఉందన్నమాట. 50 ప్లాంట్స్, 100 ప్లాంట్స్, 200 ప్లాంట్స్ అని చెప్పి దానికి తగ్గినట్టుగా వీళ్ళు ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్వాంటిటీ అనేది. సో నేనైతే 100 ప్లాంట్స్ పాట్స్కి యూజ్ అయ్యేటట్టు ఆర్డర్ ఇచ్చానండి. అండ్ మీకు ఎవరైనా తక్కువ ప్లాంట్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా తక్కువ కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయండి. సో మీరు అవి ట్రై చేయొచ్చు అనమాట. అన్నీ ఇండివిజువల్గా దొరుకుతున్నాయండి, బట్ పెద్ద వైర్ మాత్రం 16 mm మాత్రం దొరకట్లేదు అనమాట. సో 50 మీటర్సే ఆన్లైన్లో మనకి అవైలబిలిటీ 1000లో ఉంటుంది. సో నేను కాంబో ప్యాక్ అందుకని కొనాల్సి వచ్చిందండి. సో ఇది చూసారు కదా, ఇవన్నీ నాకు వచ్చాయండి. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. మీకు ఒక్కొక్కటి 10 వచ్చాయి, కొన్నేమో 100స్లో వచ్చాయండి. బట్ నాకు ప్యాకేజింగ్ మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి. ఒక పెద్ద పైప్ మాత్రం కొంచెం మధ్యలో నలిగి వచ్చిందండి. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మేనేజ్ చేసేయచ్చు. అండ్ మిగతావన్నీ నాకు కౌంటింగ్ అనేది కరెక్ట్గానే వచ్చాయండి. సో ఇవి ఇండివిజువల్గా కూడా ఉంటాయండి, బట్ కాంబో ప్యాక్లో అయితే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా ఒకేసారి పంపిస్తారు, మనం మళ్ళీ విడిగా కొనవలసిన అవసరం లేదు. సో ఫస్ట్ నేను చూసారు కదండి, ఇది ఎమిటర్ అంటారనమాట. సో దీని నుంచేనండి మనకి స్ప్రింకిల్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. వాటర్ అనేది జల్లులాగా మనకి గార్డెన్స్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, మధ్యలో నుంచి వాటర్ ఫౌంటైన్ లాగా వస్తూ ఉంటుంది. సో అట్లాంటి ఫిట్టింగ్ అండి, అట్లాంటి ఎమిటర్ అండి దీనికి. అండ్ ఈ ఎమిటర్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. డ్రాప్ బై డ్రాప్ అని కూడా ఉంటుంది. బట్ మేము పాట్స్లో యూజ్ చేయం కాబట్టి మేము గార్డెన్ కోసం నేను తెప్పించాను. సో నాకు స్ప్రింకిల్ ఎఫెక్ట్ అనేది కావాలండి. సో చూస్తారు కదా, కింద ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తూ ఉంటాయండి. బట్ దీనికి ప్రెషర్ ఎంత కావాలి ఏంటి అనేది ఒకసారి యూస్ చేస్తేనే మాత్రం తెలుస్తుంది. సో దీని గురించి అయితే అదే అండి. దీనికి సంబంధించినవి మాత్రం మాకు 100 కౌంట్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పిన్ కనెక్టర్ అండి. ఇవేంటంటే
మనం 4mm పైప్ ఉంది కదండి, సో దానికి కనెక్ట్ చేయాలన్నమాట. ఈ పిన్ కనెక్టర్ అనేది 4mm కోసం. సో దీనికి ఒక హోల్ ఉంది కదా, దీంట్లోంచి వాటర్ వస్తూ ఉంటాయండి. సో మనకి దీని నుంచి మనకి ఎమిటర్లోకి వాటర్ అనేది వెళ్తాయి అన్నమాట. సో అప్పుడు మనకి వాటర్ అనేది ఫ్లో బాగుంటుంది. అండ్ ఇదేంటంటే టీ షేప్ కనెక్టర్ అండి. ఇవన్నీ నార్మల్గా మనం పీవీసీలో యూపీవీసీలో ఉంటాయి కదా, సేమ్ మెటీరియల్ అండి వీటిలో కూడా మనకి ఇచ్చింది. బట్ దానికి దీనికి క్వాలిటీ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే కనెక్టింగ్ ట్యాప్ అండి. ఈ ట్యాప్ అనేది మనం పైప్ అటు ఇటు మధ్యలో వాల్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి, వాటర్ అనేది స్టాప్ చేసుకోవడానికి అండ్ ఫ్లో కూడా కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ట్యాప్ అనేది. ఇవి కూడా మాకు 10 కౌంట్ ఇచ్చారు అండ్ టీ కనెక్ట్ 10 కౌంట్ ఇచ్చారు. ఇవన్నీ మిగతావన్నీ 10 ఇచ్చారండి. ఇదేంటంటే టెఫ్లాన్ టేప్ అంటారు. ఇదేంటంటే లీకేజ్ అవ్వకుండా మనం ట్యాప్స్ అనేవి బిగించుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఆ ట్యాప్ అనేది. సో ఇది అందరికీ తెలిసిందే కదండి, ఈ ట్యాప్ కనెక్ట్ చేస్తామన్నమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి ఎండ్ క్యాప్స్ అంటారండి. ఇవి దేనికి అంటే 16mm పైప్ ఉంది కదండి, సో వాటికి ఇవి డమ్మీ లాగా యూజ్ అవుతాయి అన్నమాట, మనం ఎండింగ్స్ క్లోజ్ చేసుకోవడానికి. ఇదేమో ఎల్ బెండ్స్ అంటారండి, ఎల్ కనెక్టర్స్ అనమాట. ఎక్కడన్నా మనకి మలుపులు తిప్పుకోవాలంటే యూజ్ అవుతుంది. ఇవి కూడా 10 కౌంట్ ఇచ్చారండి. ఇదేమో స్టేక్ అంటారండి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు పాట్లో వైర్ పెట్టినప్పుడు అది పడిపోతుంది. సో అది పడిపోకుండా ఉండటానికి ఇవి యూజ్ చేసి ఆ పాట్లోకి దీన్ని గుచ్చుతారనమాట. అప్పుడు పైప్ అనేది నిలబడుతుందండి. సో ఇదేంటంటే ఎస్ హుక్ అంటారు దీన్ని. ఇది ఎందుకు అంటే 4mm పైప్ ఇచ్చారు కదా, సో ఆ పైప్ అనేది మనం ఎమిటర్ అనేది పెట్టుకోవాలనుకున్నప్పుడు దీంతో పంచి వేసి ఆ ఎమిటర్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇదేంటంటే డమ్మీ అండి. 4mmకి మనం ఎక్కడన్నా ఏదన్నా పాట్ అనేది యూజ్ చేయకపోతుంటే ఇది డమ్మీ వేసి క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అవసరమైనప్పుడు ఓపెన్ చేసి మనం వాటరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. అండ్ ఇదేమో 4mm పైప్ అండి. ఇదే 40 మీటర్స్ ఇచ్చారనమాట. సో ఇది లెంత్ అనేది నేను చెక్ చేయలేదు. ఇది మళ్ళీ ఓపెన్ చేస్తే మొత్తం అనేది ఓపెన్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఫిట్టింగ్ రోజే ఇది ఓపెన్ చేస్తానండి. సో ఇది మొత్తం 40 మీటర్స్ ఇచ్చారు. సో 40 మీటర్స్ ఉందా లేదా అని నేను ఫిట్టింగ్ రోజు చూపిస్తానండి మీకు. దీని తర్వాత ఏంటంటే 16mm పైప్ అండి. సో ఇది మనకి బయట అయితే ఇలాంటి క్వాలిటీస్ అనేవి మా ఏరియాలో దొరకలేదండి. అసలు ఇది ఏంటో ఎవరికి తెలియట్లేదు ఇక్కడ. సో ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు. సో అందుకని నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదేమో నాకు 30 మీటర్స్ ఇచ్చారండి. సో ఇది కాంబో ప్యాక్లో 30 మీటర్స్ అంటే నాకు వర్తే అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా పర్వాలేదండి, బాగానే ఉంది. అండ్ యూజ్ చేసినప్పుడు ఇంకా తెలుస్తుంది దీని గురించి. సో ఇది కొంచెం నలిగినట్టు నాకు వచ్చిందండి, ఎందుకంటే వాళ్ళు పైప్ అనేది రోల్ చేసేటప్పుడు కొంచెం మడతలు పడ్డాయి అనమాట. సో అవి ఈజీగానే తీసేయచ్చు. అండ్ ఇక్కడ చూసారండి, ఇక్కడ ఏంటంటే గార్డెన్ ఇరిగేషన్ కిట్ అనే ఒక ఇన్స్టాలేషన్ గైడ్ అనేది ఇచ్చారండి. సో బేసిక్గా మనకి ఏంటి ఎక్కడ ఇది పెట్టుకోవాలి అని చెప్పి ఒక పేపర్లో ఇచ్చారు. సో దాన్ని చూసైనా మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇదేనండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.